వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి గుడ్ న్యూస్. ప్రతి సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిగతా పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలన్నీ వరిధాన్యం సేకరిస్తూ ఉంటాయి రైతుల దగ్గర నుంచి. భారతదేశంలో ఒక 8 రాష్ట్రాల్లో బియ్యం, మిగిలిన రాష్ట్రాల్లో గోధుమలు పౌర సరఫరాల శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీకి అందిస్తూ ఉన్నాయి. ఇక ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత దాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రైతుల దగ్గర నుంచి సేకరించిన దొడ్డు రకాలు ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని మరాడించి పౌర సరఫరాల శాఖ ద్వారా వినియోగదారులకి అందిస్తూ ఉన్నారు ఫ్రీగా. తెలంగాణ ప్రభుత్వం అయితే సన్నధాన్యాన్ని సాగు చేస్తూ ఉంది. రైతులకు 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తూ ఉన్నారు. వినియోగదారులు కూడా సన్న బియ్యమే సప్లై చేస్తూ దేశంలోనే ఆ రాష్ట్రం తీసుకున్న చొరవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రైతుల దగ్గర నుంచి ఖరీఫ్లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 58 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడమే కాదు, కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే రైతుల ఖాతాలో 7,000 కోట్ల రూపాయలు జమ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదిన్నర కాలానికి కూడా ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలో డబ్బులు పడేది కాదు. ఇక ధాన్యం అమ్ముకున్న రైతుకు కూడా డబ్బులు ఇచ్చి వారేదో జేబులో నుంచి తీసిచ్చినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు. ధాన్యం అమ్ముకున్నారు, డబ్బు వచ్చింది, అంతేగాని దానికి ప్రభుత్వం బడ్జెట్లో నుంచి ఇచ్చినట్టు వారి జేబులో నుంచి ఇచ్చినట్టు బిల్డప్లు ఎందుకు? రైతుకి రావాల్సిన హక్కు అది. 24 గంటల్లోనే కూటమి ప్రభుత్వం రైతులకి 58 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో జమ చేసింది. ఇక రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయట్లేదు, రైతులు పడుగాపులు పడుతున్నారంటూ రకరకాల కథనాలు రాశారు, కానీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. గత నెలలో తుఫాన్ వచ్చిన సమయంలో రైతులు కొంచెం ఇబ్బంది పడ్డా ఆ తుఫాన్ తమిళనాడులో పెద్ద ఎత్తున దెబ్బతీసింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడ్డా కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాల రైతులు సేఫ్గానే బయటకు వచ్చారని చెప్పాలి ఖరీఫ్ సీజన్లో. ఇక రబీలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. హార్వెస్టింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఎండలు ఉంటాయి కాబట్టి ఈ తేమ ఎక్కువ ఉందని ఆ ఇబ్బందులు ఉండవు. రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక ధాన్యం ధరల విషయానికి వస్తే సన్నధాన్యానికైతే మోడరేట్ ధరలు మధ్యస్థంగా ఉన్నాయి. 75 కేజీలు బస్తా 1400 నుంచి 1450 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఇక దొడ్డు రకాలు అయితే దొడ్డు రకాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది కాబట్టి ఆ అమౌంట్ 24 అవర్స్లోనే రైతుల ఖాతాలో పడతా ఉన్నాయి. ఇక సన్నధాన్యం పాతవి కనుక అయితే 75 కేజీలు 2000 రూపాయలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ధాన్యానికి మధ్యస్థంగా మోడరేట్గా ఉన్నాయి ధరలు. మంచి గరిష్ట ధరలు, మంచి ధర ఉందని చెప్పడానికి లేదు, అలాగని అత్యంత దారుణంగా ఉందని కూడా మనం వ్యాఖ్యలు చేయడానికి లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ధాన్యం ధరలు, సన్నధాన్యం ధరలు ఎంత పెరగబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.